కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ లో సభకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది జనసేన పార్టీ. అయితే జనసేన సభకు అనుమతి ఇవ్వద్దంటూ కేవియట్ దాఖలు చేశారు పాసం యాదగిరి. తమ వాదనలు వినకుండా హౌస్ మోషన్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవద్దని పిటిషన్లో కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సభకు అనుమతి వద్దంటూ హైకోర్టును కోరారు. హైదరాబాద్ లో సభకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది జనసేన పార్టీ. అయితే జనసేన సభకు అనుమతి ఇవ్వద్దంటూ కేవియట్ దాఖలు చేశారు పాశం యాదగిరి. తమ వాదనలు వినకుండా హౌస్ మోషన్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవద్దని పిటిషన్లో కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సభకు అనుమతి వద్దంటూ హైకోర్టును కోరారు. హైదరాబాద్ లో సభకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది జనసేన పార్టీ. అయితే జనసేన సభకు అనుమతి ఇవ్వద్దంటూ కేవియట్ దాఖలు చేశారు పాశం యాదగిరి. తమ వాదనలు వినకుండా హౌస్ మోషన్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవద్దని పిటిషన్లో కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సభకు అనుమతి వద్దంటూ హైకోర్టును కోరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. శర్మ, హౌస్ మోషన్ పిటిషన్ పైన ఇంకా ఎటువంటి క్లారిటీ అన్నది లేదు. జనసేన సభకు అనుమతి ఇవ్వాలంటూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి ఇంకా రిజిస్ట్రీ నుంచి ఎటువంటి నిర్ణయం అన్నది వెలువడలేదు. కాసేపట్లో జనసేన సభ స్టార్ట్ కావాలి, కానీ మరి ఇప్పటికీ ఇంకా 1-2 గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే పోలీసులు నిరాకరించారు. కాబట్టి మరి ఇప్పుడు ఒకవేళ హౌస్ మోషన్ పిటిషన్ కు విచారణకు అనుమతి లభించినా కూడా విచారణ జరగాలి, ఆ తర్వాత నిర్ణయం వెలువడాలి, అప్పుడు సభ అన్నది జరగాలి. మరి అదంతా ఇప్పుడు జరిగేటువంటి అవకాశం అయితే కనపడట్లేదు. కానీ ఇంతవరకు మరి రిజిస్ట్రీ నుంచి పిటిషనర్లకు ఎటువంటి సమాచారం లేదు. మరి హౌస్ మోషన్ పిటిషన్ కు అనుమతిస్తారా లేదా అనే దానికి సంబంధించి కాసేపట్లో కోర్టు నుంచి ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణకు సంబంధించిన పాశం యాదగిరి ఒక కేవియట్ ను దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా తాము చెప్పేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వినకుండా ఎటువంటి నిర్ణయం వెల్లడించొద్దంటూ మరో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. మరి వాళ్ళ వాదనలు విన్న తర్వాతే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఒకవేళ హౌస్ మోషన్ పిటిషన్ కు అనుమతించిన వీళ్ళ కేవియట్ పిటిషన్ వాదనలు అన్నది కంపల్సరిగా వినాల్సి ఉంటుంది. మరి ఇప్పటికిప్పుడు ఇంత 1-2 గంటల్లో హౌస్ మోషన్ పిటిషన్ కు అనుమతించి వాదనలు వినేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి కనపడట్లేదు. మరొక అరగంటలో దీనికి సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ కు సంబంధించి విచారణకు అనుమతి కోర్టు ఇస్తుందా లేదా అనేటువంటిది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ లో సభకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది జనసేన పార్టీ. అయితే జనసేన సభకు అనుమతి ఇవ్వద్దంటూ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు పాశం యాదగిరి. తమ వాదనలు వినకుండా హౌస్ మోషన్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవద్దని పిటిషన్లో కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సభకు అనుమతి ఇవ్వద్దంటూ హైకోర్టును కోరారు.